వెల్కమ్ టు సిటీవీ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యనిర్వహణలో భాగంగా నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని దేవునిగుట్ట తండాలో రైతు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సత్యనారాయణ మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గం బయ్యన్న వాగు కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా 69, 70, 71 DBM ద్వారా సాగునీరు అందుతుందని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల ఆయకట్టు కోసం 38 కోట్లు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని, అదనంగా చెక్ డ్యాములు, వివిధ చెరువులు, కట్టలు, కాలువలు బాగు చేయుట కోసం గాను మొత్తం 80 కోట్లు ఇచ్చినట్టుగా, ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ ద్వారా మనకు రావడం జరిగిందని అన్నారు. వాటి చెత్త తొలగింపు, కంప చెట్లు తొలగింపు, సిల్ట్ తీయడము, వాటి యొక్క షటర్లు, తూములు బాగు చేయట అనే ప్రోగ్రాం గురించి మనం అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. తిరుమలగిరి డివిజన్ పరిధిలో 9 మండలాలు ఉంటాయండి. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఒక డివిజన్ ఆఫీసు. మన డివిజన్ ఆఫీసులో 4 సబ్ డివిజన్లు, 4 సబ్ డివిజన్లో ఏఈలు, డిఈలు, వర్క్ ఇన్స్పెక్టరు, కొత్తగా వచ్చినటువంటి లస్కర్లు కూడా వీరందరి యొక్క ఎఫర్ట్ తోని మన యొక్క తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేస్తున్నాము. ఇంకా కూడా మనము అభివృద్ధి పనుల కోసము ఎస్టిమేట్లు దాదాపుగా 150 పనులకు గాను పంపించడం జరిగింది. అవి కూడా త్వరలో వస్తాయి. మొన్న పోయిన సంవత్సరం అయితే 6 చెక్ డ్యాములు శాంక్షన్ అయినాయి. గౌరవనీయులైన మంత్రివారి వారు తాటిపాముల విలేజ్ లో కూడా డిఎల్ఆర్పి బ్రిడ్జ్, తర్వాత ఒక చెక్ డ్యామ్ కూడా కట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి నివేదన ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారి ఆదేశానుసారం దేవునిగుట్ట తండాలో ఈ రోజు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ గారికి, అదేవిధంగా డిఈలకు, ఏఈలకు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ గారికి, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న దేవునిగుట్ట అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో మరి వారికి సేవ చేయాలి. మనం ఏదో మండల స్థాయిలో, అక్కడ జిల్లా స్థాయిలో ప్రోగ్రాంలు పెడితే ప్రజలందరికీ ఆ విషయాలు తెలియవు. కాబట్టి గ్రామ స్థాయిలోకే మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి గ్రామంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, ఇప్పుడు వెంపట్లో పశు వైద్య వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, అదేవిధంగా మీ దేవునిగుట్ట తండాలో ఇక్కడ ఈ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేనిది మనం ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లలేము. ఈ రోజు మీరు దాదాపు ఒక 200 మంది ఈ కార్యక్రమానికి హాజరై మీ యొక్క సమస్యలను మరి అధికారులకు తెలియజేయడం జరిగింది. వాటికి సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కారం అనేది ఇక్కడే వాళ్ళు తెలియజేస్తారు. ఇంకేమన్నా కొన్ని రాకపోతే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడి మరి మీ సమస్యలను పరిష్కరించే విధానం కోసమే ఈ ప్రజాపాలన ప్రగతి నివేదన అనే కార్యక్రమం నడుస్తుంది. మనకు ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే, మరి మన ఈ గారు మన పక్కనే గుమ్మడవెల్లి గ్రామ వాస్తవ్యులు. మనకు కాల్వలో నీళ్లు ఏ మాత్రం లేట్ అయినా సరే తన ప్రాంత అభిమానమే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన వ్యవసాయ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న గారు వెంటనే ఫోన్ చేసి, ఈ గారు మరి కాలువలో రైతులు పంట చేతికి వస్తుంది, ఇంకొక వారం రోజులు నీళ్లు వదలాలి అనగానే వాళ్ళ పై ఆఫీసర్ ఎస్సీ గారితో మాట్లాడి, సార్ నా ప్రాంతం ఇది, నా ప్రజలు అంత పేద ప్రజలు, వ్యవసాయం మీద బ్రతుకుతున్న ప్రజలు, మరి ఎక్కువ హరిజన గిరిజనులు ఉన్న ఈ ప్రాంతానికి వెంటనే నీళ్లు వదలాలి సార్ అంటే, మరి మొన్న ఒక 10 రోజులు మనకు అదనంగా వాటర్ ఇప్పించినందుకు మరి ఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రాంతాభిమానం అనేది ఖచ్చితంగా ఉంటది. అయ్యో నా ప్రజలు కదా ఇక్కడ ఇబ్బంది పడితే, ఆ లాస్ట్ 10 రోజులు నీళ్లు రాకపోతే ఇవాళ మన రైతులు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం.
అదేవిధంగా వెంటనే కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాటికి మనం వడ్ల కొనుగోలు కేంద్రాలు వడ్లు కొనడం జరుగుతుంది. లారీలు కూడా అవన్నీ సరే ఒక రోజు అటు ఇటు అయినా సరే వెంటనే రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రతి సమస్య ప్రతి విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూలశకంగా ప్రజల వద్దకే వెళ్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నందుకు సరే ఏ గ్రామాల్లోనైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీకు కొత్తగా సర్పంచ్ గారు కూడా రావడం జరిగింది. వారు కూడా మాకు గాని ఎమ్మెల్యే గారికి గాని వెంటనే సమస్యలు తెలియజేస్తూ మా గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ మాకు సహాయం చేయాలన్నా అని మమ్మల్ని అడుగుతూనే ఉంటాడు. మా వంతుగా మేము సహాయాలు చేస్తూనే ఉంటాం. ఇక మా సొసైటీ మీకు అందరికి తెలుసు, మా సొసైటీ పరిధిలో రైతులకు కావాల్సిన ఎరువులు గాని విత్తనాలు గాని మీకు కావాల్సిన క్రాప్ లోన్స్ గాని సకాలంలో అందిస్తూనే ఉన్నాం. మరి ఏ సమస్య ఉన్నా సరే మనం మన తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సావెల్ గారి దృష్టికి మన ఎంపీ చామల కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ దేవులగుట్ట గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులకు మండలం నుంచి కూడా మా వంతు సహాయం ఖచ్చితంగా అందజేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. CTV.